భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ అధ్యక్షులు, అదేవిధంగా ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పరుసు వెంకటేశ్వర్లు గారు, తిరుపతి గారు, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నా. ఈ మధ్య కాలంలో కావల ప్రాంతంలో అనేకమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అయితే నిన్న కాకాని గోవర్ధన్ రెడ్డి గారు నిన్న ప్రెస్లో కావల్లో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కొన్నిటికి సమాధానం చెప్పాలని చెప్పి మాజీ మంత్రి మాట్లాడడం జరిగింది. అయితే మనందరం కూడా చూస్తూ ఉన్నాం, వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాలు ఏ విధంగా దోపిడీ చేసిందో, దుర్మార్గం చేసిందో, దగా చేసిందో మనందరం కూడా తెలుసు. ఆంధ్రప్రదేశ్లో నేరాలకి, ఘోరాలకి ఒక రూట్ మ్యాప్ ఏర్పాటు చేసినటువంటి వైఎస్ఆర్సీపీ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా మనందరం కూడా బాగా తెలుసు. మనం అందరం కూడా గమనిస్తే పైలాన్ ఏ విధంగా రాత్రికి ధ్వంసం చేసి అక్కడ ఎక్కడా కూడా చిన్న ఒక కాంక్రీట్ రాయి కూడా లేకుండా చేసినటువంటి ఘనత వైఎస్ఆర్సీపీది. అదేవిధంగా ఈ మధ్య కాలంలో తుమ్మలపేటలో ఏదైతే శిలాఫలకాన్ని ధ్వంసం చేశారో దాన్ని ఏ విధంగా చిత్రీకరించారో మనందరం కూడా తెలుసు. అదేవిధంగా కరుణాకర్ మీద చనిపోయే విధంగా ఏ విధంగా ముస్లింలో ఉన్నటువంటి కరుణాకర్ ఏ విధంగా చనిపోయేది అనేది కూడా మనందరం కూడా తెలుసు. అంతకుముందు మీడియాలో కూడా చూసాం. హర్షాని, ఒక ఎస్సీ సోదరుడిని హర్షాన్ని తీసుకుపోయి ఇంటికాడ కొట్టి మన మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కాళ్ళు పట్టుకుందాకా, క్షమాపణ అడిగిందాకా చెయ్యనటువంటి నేరాలకి చేసినటువంటి విషయం మనందరం కూడా తెలిసినటువంటి విషయం. అదేవిధంగా దందాలు, దోపిడీలు అన్నీ ఇక మన కావల్లో ఒక రూట్ మ్యాప్ అని చెప్పాము. కావల్లో కూడా ఒక రూట్ మ్యాప్ వేసింది మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు. అదేవిధంగా నేను ఒకటే అడుగుతున్నా ప్రతాప్ రెడ్డి, మనం ఒకరి మీద అభియోగం చేసేటప్పుడు, మనం ఒకరి ప్రాపర్టీలో డ్రోన్ ఎగరేసేటప్పుడు మనం ఏం చేసాం అనేది ఒకసారి ఆలోచన చేయాలి. మీ ఇంటి ముందు ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్ని ఆక్రమించుకొని ఈ రోజు కూడా మీరు ప్రభుత్వానికి అప్పచెప్పారా? దానికి ఏమన్నా కనీసం ఏమన్నా బీఫామ్ పట్టా ఇచ్చారా? డీఫామ్ పట్టా ఈరోజు కదా. అయినా సరే ఇప్పుడు మీ యొక్క దానిలోనే ఉంది. మీరేమన్నా నిజాయితీ పరులా? నిన్న కొంతమంది మాట్లాడుతూ ప్రమాణం చేద్దాం, హత్య అని మీరు ప్రమాణం చేస్తారా అని చెప్పి అడగడం జరిగింది. నేను ఒకటే చెప్తా ఉన్నా, నేను చాలాసార్లు అడిగి మిమ్మల్ని ప్రమాణం చేద్దాం, మీరు చేసేటువంటి దోపిడీ మీద, దుర్మార్గం మీద, దౌర్జన్యం మీద ప్రమాణం చేద్దాం రండి శివాలయంలో అని నేను చాలాసార్లు అడిగాను. నా మీద మీరు సోషల్ మీడియాలో దాడి చేశారే తప్ప ఏ రోజన్నా మీరు సమాధానం చెప్పారా? నేను ఒకటే చెప్తా ఉన్నా, లక్షల కోట్ల రూపాయలు, లక్ష కోట్లు కాదు, కోట్ల రూపాయలు ఈ ప్రాంతంలో దోషినటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీ నాయకులది కాదా? మనం వాస్తవాలు మాట్లాడుకుందాం. అదేవిధంగా మొన్న జరిగినటువంటి ఏదైతే ఎమ్మెల్యే గారు కృష్ణారెడ్డి గారి యొక్క కోరి మీద డ్రోన్ ఎగరేసామని చెప్తాను, నేనే పంపించాను ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. అదేవిధంగా అక్కడికి వచ్చినటువంటి కొంతమంది గోళ్ల వినోద్, దామెర్ల శ్రావణ్ కుమార్, సోషల్ మీడియా ఆత్మగూరు రాజేష్, విశారపు వేణు, వీళ్ళందరూ కూడా వెళ్ళారు డ్రోన్ ఎగరేసేదానికి. వాస్తవంగా మనం కొన్ని సీక్రెట్లు కూడా కొంతమంది మెయింటైన్ చేస్తాం, ప్రెస్ కూడా కాదంటే. నలుగురు పోయి మీరు డ్రోన్ ఎగరేసి గంటల తరబడి ఆ ప్రాంతంలో ఉండాల్సినటువంటి అవసరం లేదు.
ఈరోజు నా మీద హత్యా ప్రయత్నానికి వచ్చారు, నన్ను మర్డర్ చేయడానికి వచ్చారని కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే గారు చెప్పారంటే నేను ఒక విషయం ఆయన చెప్పడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. మీరు నేరపూరితమైనటువంటి కొన్ని విషయాలు చేశారు కాబట్టి, మీరు కొన్ని దౌర్జన్యాలు చేశారు కాబట్టి, అనేక మంది ఒక అతను చనిపోయేదానికి మీరే కారకులు కాబట్టి అతను కూడా భయపడి నన్ను ఎక్కడ ఈ విధంగా ప్లాన్ చేసి చంపుతారో అని భయపడి ఆ రోజు నేను సమయం లేని చెప్పి ఉన్నారు. నేనేమంటున్నంటే ఇది పోలీసు ఎంక్వైరీలో ఎవరు ముద్దాయిలు ఎవరేం చేస్తుంటే చట్టం పని చేసుకుంటా పద్ది. నేనేమంటున్నా అంటే ఈ మాట్లాడే వాళ్ళందరికీ ఒకటే సమాధానం, మీకు నేర చరిత్ర లేదా? నిన్న కాకాని గోవర్ధన్ రెడ్డి గారు చెప్తున్నారు, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పాలే బాగును నెయ్యి తిన్ను ఆయన ప్యూర్ వెజిటేరియన్ అన్నట్టుగా గోవర్ధన్ రెడ్డి గారు ఆయన స్టైల్లో అనేక విధాలుగా చెప్పినటువంటి విషయం మనందరం కూడా చూసాం. నేను గోవర్ధన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, గోవర్ధన్ రెడ్డి గారు మంత్రి గారు, మీరు కోర్టులో ఉన్నటువంటి ఫైల్స్ కూడా ఏ విధంగా దొంగతనం చేయించారని అందరూ కూడా అనుకుంటున్నారు. ఇది వాస్తవం నిజమో మీకే తెలియాల. కొండలు మింగేశారు, ఎమ్మెల్యేలందరూ కూడా భూదందాలు చేశారు, అనేక మందిని కనిపించకుండా చేశారు, అనేక మంది మీద అటెంప్ట్ మర్డర్లు పెట్టారు. నేను ఒకటే అడుగుతున్నా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, మీరు ఆ రోజున్నటువంటి మల్లిశెట్టి వెంకటేశ్వర్లు ఫ్యామిలీ మీద నిన్నేమన్నా అరిసాడా, నిన్నేమన్నా తిట్టాడా, నిన్నేమన్నా కొట్టాడు? ఓన్లీ తెలుగుదేశం అనే అతను లీడర్ కాబట్టి అతను యొక్క పార్టీ ఆఫీస్ మీద దాడి చేయించి కొట్టి భయంకరంగా కొట్టి ఆ రోజున్నటువంటి సిఐ రోసీ గారితో మీరు కాదా కేసులు పెట్టించింది? మీరు పెట్టినదా చెప్పండి. అదేవిధంగా వాళ్ళ అమ్మాయిలు కాలేజీకి పోతుంటే ఎంత నరకం అనిపించారో నాకు తెలుసు. వాళ్ళ భార్య మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించారు. ఇవన్నీ నిజాలేనా? ఇవన్నీ ఆ రోజు అబద్ధాలు మీరు పెట్టించారా? నిజాలనే కదా మీరు పెట్టించారు. ఈరోజు మీ దాకొస్తే మీరు రూటు ప్లాన్ చేసి ఈ కావల ప్రశాంతంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని మీరు కాదు 5 సంవత్సరాల్లో దౌర్జన్యం దుర్మార్గాలు చేసింది. అదేవిధంగా విలేకరులు 2గా చీల్చింది ఎవరు? ప్రెస్ను కూడా 2గా చీల్చిన ఘనత ఎవరిదే? ప్రెస్ అంతా ఒకటిగా ఉండేది, మీది కాదా? ఒకసారి ఆలోచన చేయండి. అదేవిధంగా ప్రెస్ సోదరులు ఈరోజు చనిపోయి ఉన్నాడు వార్త నాగేశ్వరరావు, పేరే వార్త, ఆయన ఇంటి పేరు మర్చిపోయారు. నాగేశ్వరరావు దాడి చేయించింది మీరు కాదా? ఆ రోజు ఈ యొక్క పట్టణంలో వయసులు అందరూ బంద్ చేయలేదా? ఆ రోజున డిఎస్పీ ప్రసాదరావు ఎన్ని దుర్మార్గాలు చేశారు, ఎన్ని దోపిడీలు చేయించాడు, ఎన్ని దౌర్జన్యాలు దగ్గరుండి మీకు సపోర్ట్ చేయలేదా? ఈ రోజు మీరు పోలీసు మీద మాట్లాడుతున్నారే, కావు డిఎస్పీ మీద మాట్లాడుతున్నారే, ఆ రోజు మీరు డిఎస్పీ మీద ఏం చేయించారు? ఒకసారి ఆలోచన చేయండి. అంటే మీరు చేయిస్తే నిజమో ఇంకెవరన్నా చెప్తే అది అబద్ధమా? బయట మీ యొక్క క్రిమినల్ యాక్టివిటీ ఏదైతే ఉందో దానికి ఎమ్మెల్యే భయపడి ఉండొచ్చు. నేను ఆ ప్రాంతంలో ఉంటాను కాబట్టి నేను ఉంటానని రెక్కి ఉండొచ్చు, తప్పులేదు. వాళ్ళు మీకు మీరున్నటువంటి విధానంలో నమ్మాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే అనేక నేరాలు మీరు ప్రోత్సహించున్నారు గతంలో. దీన్ని వదిలేసి నువ్వు మళ్ళీ అన్నావు నేనే వచ్చి అరెస్ట్ అవుతా అన్నావు. 19వ తారీఖు కేసు నీ మీద రిజిస్టర్ అయింది. 7 గంటల నేతలు నీ మీద రిపోర్ట్ ఇచ్చాడు. ఇంతవరకు ఎందుకు మీరు అరెస్ట్ కాలేదు? మీ నిజాయితీ నిరూపించుకోండి. అందువల్ల నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచన చేయండి. ఏ విధంగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కావలి ప్రాంతంలో రూట్ వేశాడో, క్రిమినల్స్ పెంచి పోషించారో, రౌడీ షీట్ను పెంచి పోషించారో మనందరం కూడా తెలుసు. ఎక్కడ చూసినా ప్రభుత్వం భూములు జగనన్న ఇల్లు కూడా అమ్మింది మీరు కాదా?
ఈరోజు జగన్ కార్యాలయం పోవాలా? ఏ విధంగా కొన్ని వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇచ్చినటువంటి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వందల కోట్ల రూపాయలు నాశనం చేయలేదా? చెప్పుకుంటే చాలా ఉన్నాయి. అంటే నేనేమంటున్నా అంటే, నువ్వు చేస్తే కరెక్ట్, నువ్వు చెప్తే నేరం చేశారని చెప్తే నువ్వు కరెక్ట్, ఈ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ ని ఎమ్మెల్యే చేస్తే తప్పు, చెప్తే తప్పు. ఇది ఎక్కడ న్యాయం అన్నా? ఒకసారి ప్రతాప్ రెడ్డి అన్న ఆలోచించాలి. ఈరోజు నువ్వు చేసిన పాపానికి, 5 సంవత్సరాలు నువ్వు చేసిన దోపిడీకి ఈరోజు నువ్వు కనిపించకుండా పారిపోయినటువంటి పరిస్థితి. అదే నువ్వు సరిగ్గా చేసుంటే 5 సంవత్సరాలు ఈరోజు నీ పరిస్థితి వచ్చిండేదా? రాండి, మీ ప్రమాణాలు కానీ నేను కానీ నిరూపించకపోతే ఆ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ అని ఆయన ఏదో ప్రమాణం అంటున్నాడు. ఆయన భూగోళంలో కానీ కూర్చుంటాడు, ప్రెస్ లో, సోషల్ మీడియా, నేను అంతా పత్తిత్రాన్ని కూర్చుంటాడు ఒక ఆయన, రఘు అని. నేను ఒకటే చెప్తున్నాను, నన్ను ఎన్ని మాట్లాడావు, నేను మాట్లాడటంలే. కానీ నువ్వు రా, ప్రమాణాలు ఎంతమంది వస్తారు రండి, నువ్వే మాజీ ఎమ్మెల్యేని తీసుకోరా. ఇవన్నీ నేను చెప్పినది కానీ కాదు, వాస్తవం కాదు అంటే ప్రమాణం చేద్దాం, తర్వాత ఇది కూడా చేద్దాం. మీరు ప్రమాణం చేయలేకుండా, మీరు మాట్లాడకుండా, మీరు అనేకమైనటువంటి దుర్మార్గాలు చేస్తే ఈరోజు పెద్ద పత్తిత్తుల్లాగా మాట్లాడతా, ఇలాంటి వాటిని భారతీయ జనతా పార్టీ ఏమి జరిగినా సరే భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది.